పవన్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి గారు, కేకే నరసింహ గారు, పద్మజారెడ్డి గారు, భరత్ భూషణ్ గారు, రాజరెడ్డి గారు, రోజు రాజేంద్ర రెడ్డి గారు, గోపాల్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తాను. నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇక్కడ మనం మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏ విధంగా అయితే మనం గెలిచినామో అదేవిధంగా దేశవ్యాప్తంగా గెలిచిన ఎంపీలు కానీ, ఓడిన ఎంపీలు కానీ, భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు కూడా కృతజ్ఞతలు తెలిపేటటువంటి సభలు నిర్వహించాలని, వారు ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమం మేరకు ఈ యొక్క మన ఎంపీ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కృతజ్ఞతల సభలు మొన్న మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున చేసుకున్నాం. అదేవిధంగా సమీక్షలు పూర్తయి ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సభలను ఏర్పాటు చేసుకొని మరి మనకు ఓటు వేసినటువంటి ఓటరు మహాశయులందరికీ, మరి ఎన్నికల్లో మన గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అరుణమ్మ ఈసారి పార్లమెంట్ గెలవాలని ఎన్నికల్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఓటరు మహాశయులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బూత్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. మన ప్రాంతంలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినాం. అనేక స్థానాల్లో ఓటు శాతం పెంచుకున్నాం. మరి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం పార్లమెంటులో ఏ విధంగా అయితే మనం గెలిచినామో ఆ యొక్క ఓటు శాతాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రతి గ్రామంలో కూడా ఓటు శాతం పెంచుకోవడానికి మన కార్యకర్తలే కానీ, మన అభిమానులే కానీ, ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ బలంగా కావాలి, బలోపేతం కావాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థల్లో గ్రామాన క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లో సర్పంచులు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన ఎంపీటీసీలు ఉంటే, మన జెడ్పీటీసీలు ఉంటే, మన ఎంపీపీలు ఉంటే, మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన కౌన్సిలర్లు ఉంటే, మన మున్సిపల్ చైర్మన్లు ఉంటే, ఆ స్థానిక సంస్థల్లో మన యొక్క నాయకత్వం బలోపేతం అయితేనే మనము రాబోయేటటువంటి పార్లమెంట్, ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనివార్యం ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీని చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. వాళ్ళు కేవలం పథకాల పేరు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు తప్ప, ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించడం కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, విద్యా అభివృద్ధి కానీ, వైద్యం అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కానీ పైన దృష్టి లేదు. కేవలం ఓట్లు వచ్చినాయి అంటే పథకాల పేర్లు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి, అధికారంలోకి రావాలి, ప్రజల్ని మోసం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని మోసరించినటువంటి ప్రయత్నాలు ఏనాడు చెయ్యలేదు, ఎన్నడూ చెయ్యబోదు. చేసే పని చెప్పిన పని చేస్తున్నటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి విశ్వాసం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారిని గెలిపించింది.